ఉదయకాల ప్రార్థన. జీవము కలిగిన తండ్రి, జీవాధిపతి, మీకు స్తోత్రాలు, మీకు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. గతించిపోయినటువంటి రాత్రి కాలం అంతను కూడా ప్రభువా మీ సహాయం మాకు అనుగ్రహించారు. మీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచారు, మా కుటుంబాన్ని రక్షించారు, మాకు మంచి నిద్ర దయచేశారు తండ్రి. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఈ ఉదయకాలాన్ని చూడాలని అనేకులు ఆశపడినప్పటికీ వారికి లేని ధన్యత, భాగ్యము మా అందరికీ అనుగ్రహించి సజీవ లెక్కల్లో మమ్మల్ని ఈరోజు నిలవబెట్టుకున్నందుకు ప్రభువా మీకే కోట్లాది కోట్ల స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, ఈ రోజున మమ్మల్ని ప్రేమించి ఇచ్చిన ప్రభువా ఈ సమయాన్ని మీ కొరకు వాడులాగున మాకు జ్ఞానాన్ని దయచేయండి. మీకు ఆయాసకరంగా ఉండకుండా కృప దయచేయండి. మీ నామాన్ని గణపరిచే క్రియలు మా ద్వారా మీరే జరిగించుకోమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, యెహోవానైన నేను మాట ఇచ్చి ఉన్నాను, నేను దాని నెరవేర్తును అని ఎహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయము 36వ వచనం ద్వారా అయ్యా మీరు ఈ ఉదయకాలాన్న మాకు తెలియపరుస్తున్నారు. మీరు మాట ఇచ్చారు ప్రభువా, మీరు వాగ్దానం ఇచ్చారు తండ్రి, దానిని మీరే నెరవేరుస్తారు ప్రభువా. అందును బట్టి స్తోత్రాలు. అయా ఏ మాట, ఏ వాగ్దానం బిడ్డలకు ఇచ్చి ఉన్నారో అది ఖచ్చితంగా నెరవేర్చబడుతుందని, దానిని ఆపగలిగిన శక్తి, దానిని ఆపగలిగిన మనుష్యులు ఎవరు లేరు అని ప్రభువా మీరే దానిని నెరవేర్చబోతున్నందుకు మీకే స్తుతులు చెల్లిస్తున్నాం. అయ్యా ఈ వాగ్దానాన్ని చేత పట్టుకుని వారు ధైర్యముగా జీవించే కృపా సహాయం దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. ఉదయకాలాన్నే లేవగానే ఎంతమంది బిడ్డలైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో వారందరిని బట్టి ప్రత్యేకముగా ప్రార్థన చేస్తున్నాము. పేరు పేరున వారిని దీవించండి అయ్యా. ఈ రోజున వారి హృదయ ఆలోచనలకు తోడై ఉండండి. వారి యొక్క మాటల విషయంలో మీరు తోడై ఉండండి. వారి యొక్క నడకల విషయంలో మీరు తోడై ఉండండి. ప్రతి వాటిలో తండ్రి బిడ్డలు వాక్య జ్ఞానం కలిగి ప్రవర్తిస్తూ సాక్ష్యాన్ని కాపాడుకునే విధముగా వారి జీవితాన్ని మార్చండి తండ్రి. అయ్యా మా పనులు ప్రారంభించబోతున్నాము, మీ సహాయాన్ని కోరుతున్నాము. కృప దయచేయండి. ప్రతి పనిని కూడా నూరంతలుగా ఆశీర్వదించండి ప్రభువా. దీవించమని అడుగుతున్నాం తండ్రి. అయా ప్రతి ఒక్కరికి జ్ఞానమును, వివేచనను దయచేయండి. ఆగిపోయి ఉన్న పనుల విషయంలో కూడా సహాయము దయచేయండి. శుభకార్యాలు చేసుకుంటున్నారు, నూతన కార్యాలు ప్రారంభిస్తున్నారు, వారందరినీ కూడా దీవించండి ప్రభువా. అయా ఈ రోజున ప్రయాణాల విషయంలో కూడా కృప దయచేయండి. మేము వెళుతున్న మార్గాలలోనూ, మేము వస్తున్న మార్గాలలోనూ మీ రక్షణ సహాయము ప్రతి బిడ్డకు దయచేయండి ప్రభువా. ఏ అపాయము, ఏ ప్రమాదం ఎవరికి జరగకుండా, కలగకుండా సురక్షితముగా ప్రయాణించగలిగే కృప దయచేయండి నాయన. అయా హాస్పిటల్స్కి వెళ్తున్న వారు ఉన్నారు, వారి యొక్క రిపోర్ట్స్, డెలివరీస్, ఆపరేషన్స్, చెకప్స్ అన్నిటినీ మీకు అప్పగిస్తున్నాము. వారికి అనుకూలముగా పరిస్థితులను, స్థితిగతులను మార్చండి తండ్రి. అయా ఎటువంటి లోటు, ఎటువంటి కొరత, ఎటువంటి ఆహారలేమి ఎవరికి లేకుండా సమృద్ధిని దయచేయండి. మంచి ఆరోగ్యముతోనూ, మంచి ఆర్థిక పరిస్థితితోనూ ప్రతి ఒక్క బిడ్డను నింపండి తండ్రి. అదే రీతిన తండ్రి ఈ రోజున ఎగ్జామ్స్ అని, ఇంటర్వ్యూస్ అని బిడ్డలు వెళుతూ ఉండగా మంచి జ్ఞానము, జ్ఞాపక శక్తిని వారికి అనుగ్రహించండి తండ్రి. ఎస్ లార్డ్, ఈ రోజున గృహాలలో ఒంటరిగా ఉంటున్నారు తండ్రి, వారందరికీ మీ రక్షణ కాపుదల దయచేయండి. గృహిణీలు, చిన్న బిడ్డలు, యవన బిడ్డలు, వృద్ధులు మీ కాపుదలలో వారందరినీ భద్రపరచండి నాయన. అయా ఈ రోజున ఈ లోక సంబంధమైన ఆకర్షణలో ఎవరు పడిపోకుండా, ఎవరి చేతుల్లో మోసపోకుండా, అపవాది బంధకాల్లో చిక్కుబడకుండా
ప్రతి ఒక్కరు కూడా వాక్య జ్ఞానం కలిగి ఉండే కృప దయచేయమని, ఈ రోజున మా అందరికీ సమాధానకరమైన ప్రశాంతకరమైన జీవితాన్ని దయచేయమని, ఎటువంటి గొడవలు మనస్పర్ధలు ఎవరితో కలిగి లేకుండా కృప అనుగ్రహించమని, మీ కృపను బట్టి బర్త్డేలు యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు వారిని వారి కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. మేమును కొందరికైనా మీ యొక్క నామాన్ని ప్రకటించి రాజ్య వ్యాప్తిలో పాలిభాగస్తులయ్యే ధన్యత దయచేయమని, యేసుక్రీస్తు వారి నమ్మకమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.